మన డ్రామా మొదలవుతుంది. ఇక్కడ మన చిలిపి ఫీమేల్ లీడ్ జెన్నీతో ఆమె తన అంకుల్ ఆంటీ ఇంటికి వచ్చింది. వాళ్ళ కోసం తన విలేజ్ సైడ్ నుండి హెన్స్ మరియు చిక్స్ కూడా తీసుకొచ్చింది. కానీ అంకుల్ ఆంటీ మాత్రం ఆ వస్తువులను చూసి చాలా ఇరిటేట్ అయిపోతారు. వాళ్లకి తెలుసు జెన్నీ విలేజ్ నుండి వచ్చిందని, అందుకే ఆమె చేష్టలు వాళ్లకి చాలా వియర్డ్గా అనిపిస్తాయి. ఆమెలో కొంచెం కూడా క్లాస్ అనే పదానికి అర్థమే లేదని అనుకుంటారు. కాని క్లాస్ ఏం చేస్తుందిలే, మనిషిలో మానవత్వమే లేకపోతే. ఇక మరోవైపు అంకుల్ ఆంటీ ఆమెను స్పెషల్లీ పిలిపించారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి జెస్సీకి పెళ్లి నిశ్చయమైన పర్సన్తో జెన్నీని పెళ్లి చేయించాలని వాళ్ల ప్లాన్. ఇప్పుడు జెన్నీ అడగడం మొదలుపెట్టింది, అలా ఎందుకని? అప్పుడు వాళ్ళు చెప్తారు, చూడమ్మా అతను డిసేబుల్డ్ పర్సన్, కానీ అతని దగ్గర చాలా సంపద ఉంది, నువ్వు అతనితో ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటావు అని. జెన్నీ అంటుంది, అలాంటప్పుడు జెస్సీకే పెళ్లి చేయండి, నేనేం చేస్తాను, ఆమె సంతోషంగా ఉంటే మంచిదే కదా అని. ఇది వినగానే జెస్సీ జెన్నీ మీద అరవడం మొదలుపెడుతుంది. నువ్వెవరవు ఇక్కడన్నీ చెప్పడానికి? నువ్వు ఏ క్వశ్చన్ అడగకూడదు. మా మామ్ డాడ్ చెప్పారు కదా పెళ్లి జరగాలని, ఫర్ ష్యూర్ పెళ్లి జరుగుతుంది. నీకు ఏ క్వశ్చన్ చేసే హక్కు లేదు, మా ఆర్డర్స్ ఫాలో చెయ్యాలి నువ్వు అని. ఆ మాటలంటున్నప్పుడు జెన్నీ దృష్టి జెస్సీ చేతికి వెళ్ళింది. జెస్సీ తన చేతికి బ్రేస్లెట్ వేసుకుంది. అది జెన్నీ అమ్మది. వెంటనే జెన్నీ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది మా అమ్మది అని. జెస్సీ అంటుంది, ఊరుకో, మీ అమ్మా నాన్నల దగ్గర ఏదైనా సరే అది మాదే, అలాంటి నాటకాలు ఆడకు. హాతాపాయిలో జెస్సీ జెన్నీని పుష్ చేస్తుంది. జెన్నీ అంటుంది, నేను మా సిస్టర్ గురించే ఆలోచిస్తున్నాను, చూడండి, ఒక్క బ్రేస్లెట్ వదులుకోవడానికి కూడా తయారుగా లేదు. ఇంతా చేసినా అమీర్ ఇంట్లో పెళ్లి కాకపోతే ఆమె ఎలా సర్వైవ్ చేస్తుంది? మీరైనా ఆమె గురించి ఆలోచించాలి కదా అని. ఇది వినగానే యాంటీ జెస్సీ దగ్గరికి వచ్చి బ్రేస్లెట్ అడుగుతుంది. జెస్సీ అంటుంది, అమ్మా, నేనిది చాలా రోజులుగా వేసుకుంటున్నాను, ఈ గాడిద కోసం బ్రేస్లెట్ తీయను అని. జెన్నీ క్లియర్లీ చెప్తుంది, ఈ బ్రేస్లెట్ నాకిస్తే నేను పెళ్లికి రెడీ అవుతాను అని. ఇది వినగానే యాంటీ బలవంతంగా బ్రేస్లెట్ తీసి జెన్నీకిచ్చేస్తుంది. జెన్నీ అక్కడి నుండి వెళ్లి తన గ్రాండ్పాని కలుస్తుంది. ఆ ఫ్యామిలీలోకి వెళ్లే ముందు ఆమె గ్రాండ్పాకి ప్రామిస్ చేస్తుంది, మళ్లీ మళ్లీ వచ్చి కలుస్తానని. అంకిల్ ఆంటీ ఆమెకి చెప్పారు కూడా, ఆ ఫ్యామిలీకి వెళ్లినా గ్రాండ్పా మెడికల్ బిల్స్ వాళ్లే పే చేస్తారని, అందుకే ఆమె ఇంటికి వెళ్లడానికి వస్తోంది. గ్రాండ్పాకి గుడ్ బై చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ ఫ్యామిలీకి వెళ్లడానికి బయలుదేరింది. ఇప్పుడు జెన్నీ ఆ ఇంటికి చేరుకుంది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆవరణ చాలా పాడైపోయింది. కాని జెన్నీకి తెలుసు, ఇంతకంటే చెడ్డ ఇళ్లు కూడా తను చూసిందని. అందుకే చాలా క్వయట్లీ అక్కడ క్లీనింగ్ మొదలు పెడుతుంది. అంతలో ఒక ఆంటీ వస్తుంది అరుస్తూ, నువ్వు నా ఇంట్లోకి ఇలా ఎలా వస్తావు అని. జెన్నీ అంటుంది, నీ ఇల్లా? చూపించు, ప్రాపర్టీ పేపర్స్లో నీ పేరెక్కడుందో అని. అంతలో మన మెయిన్ లీడ్ వీల్ చైర్లో వస్తున్నాడు. అతని పేరు చాన్. చాన్ వస్తూనే జెన్నీని చూశాడు. ఆమె ఏ విధంగా ఆర్గ్యూ చేస్తోందో అది వింటున్నాడు. ఆ ఆంటీ మరియు జెన్నీ మధ్య ఫిజికల్ ఫైట్ మొదలైంది. ఆంటీ జెన్నీని అంత గట్టిగా పుష్ చేసింది అంటే జెన్నీ నేరుగా వెళ్లి చాన్ వీల్ చైర్ మీద కూర్చుంది. జెన్నీ చాన్ని చూడగానే అతను తన ఫియాన్సే అని అర్థం చేసుకుంది. అప్పట్నుండే అతన్ని హస్బెండ్ అని పిలవడం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇది వినగానే చాన్ ఆమెను తన దగ్గర నుండి దూరంగా చేసుకుంటూ, నన్ను హస్బెండ్ అని పిలవడం ఆపు అంటాడు. జెన్నీ అంటుంది, నీకు గుర్తులేదా, నీ పెళ్లి జియాంగ్ ఫ్యామిలీ అమ్మాయితో జరగబోతోందని. ఇది వినగానే చాన్కి కూడా అర్థమవుతుంది, ఆమె జియాంగ్ ఫ్యామిలీ పెద్ద అమ్మాయి అయుంటుందని. అంతలో ఇంకో ఆంటీ వస్తుంది. మొదటి ఆంటీతో గొడవ పడటానికి, నువ్వా పాపని ఎందుకు పారిపోయేలా చేస్తున్నావు? నువ్వా పిల్లని భయపెడుతున్నావు. నువ్వు ముందు ఆ పాపను అంతగా వేధించేదానివి, నడవలేని ఆ మనిషిని. ఇప్పుడు అతని వైఫ్ని కూడా వేధించడం మొదలుపెట్టావా అని. ఇది వినగానే జెన్నీకి అర్థమవుతుంది, చాన్ చాలా మిజరబుల్ లైఫ్ గడుపుతున్నాడని. అంతలో ఆ ఆంటీ అంటుంది, నాకు నా కాంపెన్సేషన్ కావాలి, ఇవ్వకపోతే ఇక్కడే కూర్చుని ఏడుస్తాను అని డ్రామా మొదలుపెడుతుంది. కాని జెన్నీ కూడా తక్కువేమీ కాదు. ఆమె కూడా కింద పడిపోయి, ఆంటీ పుష్ చేయడం వల్ల నా యాంకిల్స్ ట్విస్ట్ అయ్యాయి, నేనిప్పుడు సరిగ్గా నిలబడలేకపోతున్నాను అని చెప్పడం మొదలుపెడుతుంది. జెన్నీ అంటుంది, ఆమె కాంపెన్సేషన్ ఆంటీ కాంపెన్సేషన్ కంటే 3 రెట్లు ఎక్కువ అని. ఆంటీ మళ్లీ అరవడం మొదలుపెడుతుంది. జెన్నీ అంటుంది, నేనేం పోలీస్ని కాదు, సరే ఒక పని చేస్తాను, పోలీస్ని పిలుస్తాను, వాళ్ళు మీతో ఈక్వలీ జస్టిస్ చేస్తారు అని ఫోన్ చేసే నాటకం మొదలుపెడుతుంది. యాంటీ అది చూసి భయపడి పారిపోతుంది. ఇప్పుడు జెన్నీ ఆ ఇంటిని చూసి అర్థం చేసుకుంటుంది, ఆమె మామ్ డాడ్ ఆమెకి అబద్ధం చెప్పారని, ఈ ఇంట్లో వాళ్ల దగ్గర చాలా డబ్బుందని. అంతలో చాన్ ఆమెను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తేవడానికి పంపుతాడు.
జెన్నీ బాక్స్ తీసుకొచ్చి అనుకుంటుంది చాన్ చాలా కేరింగ్గా ఉన్నాడు, మెడిసిన్స్ వేసుకోబోతున్నాడు అని. కానీ అతను తన చేతుల గురించే కేర్ చేసుకుంటున్నాడు. అయినా జెన్నీ బాధపడదు. ఆమె అతనికే హెల్ప్ చేయడం మొదలుపెడుతుంది. అంతలో ఆమె అంటుంది, నీకు రెడీగా అనిపించినప్పుడు మనం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఇప్పుడే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని. కానీ చాన్ మొత్తం చెప్తాడు, నా ఫ్యామిలీ చాలా పేదవాళ్ళు, మేం పెన్నిలెస్గా ఉన్నాం, దొంగ కూడా మన ఇంటికి దొంగతనానికొస్తే వాడు మనకే కొంచెం డబ్బులిచ్చి వెళ్తాడు, అందుకే నీతో ఉండి స్ట్రగుల్ చేయించడం నాకిష్టం లేదు అని. జెన్నీ అంటుంది, నువ్వెందుకు వరీ చేస్తున్నావు, ఇది నా లైఫ్ డిసిషన్, నేను హ్యాపీలీ తీసుకుంటాను, ఫ్యూచర్లో నేను రిగ్రెట్ చెయ్యను, నిన్ను అబాండన్ చెయ్యను, కానీ నువ్వు నన్ను అబాండన్ చెయ్యకు అని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాక్కి వెళ్తారు. అక్కడ జెన్నీకి తెలుస్తుంది వాళ్లకొక పాండ్ ఉందని, దానిలో వాళ్ళు ఫిషింగ్ చేస్తారని. ఇది విన్న జెన్నీ చాలా ఎక్సైటెడ్ మరియు హ్యాపీ అవుతుంది. ఇది చూసి చాన్ అంటాడు, ఇందులో ఎక్సైటింగ్ ఏముంది, చేపలు చాలా బ్యాడ్ స్మెల్ చేస్తాయి, అలాగే నీ హస్బెండ్ ఫిషింగ్ చేస్తాడు, చేపలు అమ్ముతాడు అని తెలిస్తే నీకు ఎంబారస్మెంట్గా ఉండదా అని. జెన్నీ అంటుంది, ఇందులో ఎంబారస్మెంట్ ఏముంది, ప్రతి పని చిన్నది పెద్దది ఉండదు, అలాగే నువ్వు చేపలు పడుతున్నావు కాబట్టి కదా పీపుల్ తమ డిష్లో ఫిష్ని ఇన్క్లూడ్ చేయగలుగుతున్నారు, లేకపోతే వాళ్లే వెళ్ళి చేయాల్సొచ్చేది. ఇప్పటివరకు నన్ను బుల్లీ చేసిన వాళ్ళు లేరు, నాకు నిన్నూ చెయ్యనివ్వను, చూడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని. చాన్ జెన్నీని క్వశ్చన్ చేస్తాడు, నువ్వు నా పట్ల ఇంత మంచిగా ఎందుకుంటున్నావు అని. జెన్నీ అంటుంది, ఇదేం క్వశ్చన్, నువ్వు నా ఫియాన్సేవి, నా ఫ్యూచర్ హస్బెండ్వి, నిన్ను ప్రొటెక్ట్ చేయకపోతే ఎవరిని చేస్తాను, వరీ చెయ్యకు, ఎవరూ నిన్ను బుల్లీ చేయడానికి రారు అని. ఇప్పుడు చాన్ జెన్నీకి ఏదో చెప్పబోతున్నాడు. కానీ అంతలో జెన్నీ దృష్టి మళ్ళీపోయింది, ఎందుకంటే ఆ ఆంటీ మళ్లీ వచ్చింది. చాన్ పర్మిషన్ లేకుండా అతని పండ్లో ఫిషింగ్ చేస్తోంది. పైగా చాన్కి ఆ ఫిష్కి డబ్బులివ్వాలని కూడా ఆమె అనుకోవడం లేదు. జెన్నీ వెళ్ళి చెప్తుంది ఇది తప్పు అని. కానీ ఆ ఆంటీ ప్రకారం తను చేస్తున్నది తప్పు కాదు. అంతలో విలేజ్ వాళ్ళు కూడా అక్కడ చేరుకుంటారు. జెన్నీ ఒక్కసారిగా అమాయకంగా మారుతుంది. ఇమోషనల్గా నన్ను క్షమించు ఆంటీ, మీని ఆపాలని చూశాను, మీకు నచ్చినంత ఫిష్ తీసుకోవచ్చు, నాకంత పర్వాలేదు, కానీ నా పూర్ హస్బెండ్ గురించి నాకన్నీ ఉన్నాయి, చూడు ఇతను ఎంత పల్చగా అయిపోయాడో, మా ఇంట్లో ఒక్కసారి సరిగ్గా తినడం కూడా కష్టంగా ఉంది, ఏమీ లేదు ఆంటీ, మీరు మీ పొట్ట నింపుకోండి, అదే సరైనది అని అంటుంది. చాన్ అర్థం చేసుకుంటాడు. తాను యాక్టింగ్ మొదలు పెడతాడు. మజాయో, ఇది మీరు మా పండు నుండి ఫిష్ తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు, మీరు చాలా కాలంగా చేస్తున్నారు, ఏమీ లేదు, మీకిష్టమైనంత తీసుకోండి, మేం ఆపం, భలే ఆకలికి పడుకోవాల్సి వచ్చినా సరే అని. ఇది విన్న విలేజ్ వాళ్ళందరూ జెన్నీ మరియు చాన్ సైడ్ తీసుకుంటారు. ఆ యాంటీని చాలా క్రిటిసైజ్ చేస్తారు. ఇంత విజియస్గా ఎలా ఉంటావు, ఇప్పటికే వాళ్ళిద్దరూ కష్టమైన సమయంలో ఉన్నారు, వాళ్ల కష్టాల్ని ఇంకా వరస్ట్ చేస్తున్నావు అని. ఆ యాంటీ అరుస్తుంది, ఊరుకోండి, మీరు మీ కళ్లతో నన్ను చేపలు దొంగిలించడం చూశారా అని. ఆ తరువాత జెన్నీ కూడా చాలా ఇమోషనలీ ఏడవడం మొదలుపెడుతుంది. చాన్ కూడా నా తప్పే, నా భార్యకి మంచి జీవితం ఇవ్వలేకపోతున్నాను అని ఏడుస్తూ అంటాడు. ఇద్దరూ యాక్టింగ్ చేస్తున్నా పర్ఫెక్ట్లీ ఏడుస్తున్నారు. విలేజ్ వాళ్ళు ఆ యాంటీ దగ్గర నుండి నెట్ తీసుకుని వాళ్ళకిచ్చేస్తారు. పైగా ఆ నెట్తో పాటు ఫ్రీగా ఒక ఫిష్ కూడా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఇంటి దగ్గర ఒక లగ్జరీ కార్ వేచి ఉంది చాన్ కోసం. చాన్ ఇప్పుడు జెన్నీకి తన రియల్ ఐడెంటిటీ చెప్పబోతున్నాడు, కానీ ఆ ఆంటీ ఫిషింగ్ చేయడం వల్ల ఆగిపోయాడు. అంతలో అతని అసిస్టెంట్ అతన్ని బాస్ అని పిలవబోయాడు, కానీ చాన్ ముందే సైగ చేశాడు అతనికి జెన్నీకి తెలియకుండా ఉండాలని. జెన్నీ ఆ లగ్జరీ కార్ చూసి డౌట్ చేస్తుంది అని అడుగుతుంది. చాన్ అంటాడు, ఇది ఒక బాస్, వాళ్ళు ఆ సిటీ నుండి వచ్చారు, విలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చారు అని లై చెప్తాడు. జెన్నీ విన్న వెంటనే, అయితే మంచిదే, మనం ఇప్పుడే ఫ్రెష్ ఫిష్ పట్టాం, దాన్ని వాళ్ల కోసం కుక్ చేయగలం, వెజిటబుల్స్ అన్నీ ఆర్గానికల్లీ పెరిగినవి, సిటీస్ లాగా పెస్టిసైడ్స్ వాడలేదు అని అంటుంది. అది వింటున్న అసిస్టెంట్ అనుకుంటున్నాడు, మా బాస్ ఎప్పుడూ ఏసీలో వర్క్ చేసేవాళ్లు, ఇప్పుడు అగ్రికల్చర్ చేయడం ఎప్పట్నుండి మొదలుపెట్టారు అని. చాన్ కూడా తన అసిస్టెంట్ని బాస్ అని పిలుస్తాడు, ప్రేమగా మాట్లాడతాడు. జెన్నీ వెళ్తుంది వెజిటబుల్స్ తేవడానికి. జెన్నీ వెళ్లగానే చాన్ అసిస్టెంట్కి చెప్తాడు, జెన్నీకి నా ఐడెంటిటీ గురించి ఏమీ తెలియకూడదు అని. అసిస్టెంట్ చాన్కి చెప్తున్నాడు, ఇంటర్నేషనల్ డీల్స్ సైన్ కాబోతున్నాయి, వాటి క్లోజర్ కోసం వాళ్ళందరూ చాన్తో మీటింగ్ చేయాలనుకుంటున్నారు. చాన్ తిరిగి వచ్చే వరకు మీటింగ్ ఎలా జరుగుతుందని. చాన్ చెప్తాడు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, అప్పుడు మీటింగ్ క్లోజ్ చేస్తాను,
కానీ అంతవరకు ఈ యాక్టింగ్ కంటిన్యూ చేయాలి. నువ్వు వస్తే జెన్నీకి ఏ క్లూ రాకూడదు అని. రాత్రి అయింది. జెన్నీ లెక్కిస్తోంది తను ఎంత డబ్బు సంపాదించిందో. ఆ రోజు ఆమె 5,000 యువాన్ సంపాదించింది. చాలా హ్యాపీ అయింది. చాన్ అంటాడు, ఇంత కొంచెం డబ్బుకి ఇంత హ్యాపీ అవుతున్నావా అని. జెన్నీ అంటుంది, కొంచెం కాదు, చాలా ఉంది. నాకు తెలుసా, నేను క్లీనింగ్ స్టాఫ్గా వర్క్ చేసినప్పుడు మంత్లీ 25, 1,005, 100 యువాన్ వచ్చేవి. అదే ఒక్క రోజులో 5,000 యువాన్ సంపాదించాను. నా ఎక్సైట్మెంట్ ఎంతగా ఉంటుందో అర్థమవుతోందా అని. చాన్ డౌట్ చేయడం మొదలు పెడతాడు జెన్నీ. ఎందుకు క్లీనింగ్ స్టాఫ్గా చేసిందో, మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి కదా అని. అంతలో జెన్నీ ఆ డబ్బులన్నీ చాన్కి ఇవ్వడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి చాన్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఈ డబ్బులు నాకెందుకిస్తున్నావు అని. జెన్నీ అంటుంది, నువ్వే దగ్గర పెట్టుకో, సేఫ్లీ ఉంచు, అవసరమైనప్పుడు అడుగుతాను, మనకు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా అని. ఇదంతా విన్న చాన్కి అర్థమవుతుంది జెన్నీ గురించి తను విన్నవన్నీ తప్పు కావచ్చు అని. కానీ అతనికి అనిపిస్తుంది, వాట్ ఇఫ్ ఇదంతా జస్ట్ యాక్టింగ్ మాత్రమే అయితే ఈ యాక్టింగ్ ఎంతకాలం ఉంటుందో అని. జెన్నీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. చాన్ అంటాడు, ఏమిటిది, మనం షేర్ చేసుకుంటున్నామా అని. జెన్నీ అంటుంది, ఏం పానిక్ అవుతున్నావు, నీ లోవర్ బాడీ వర్క్ చేయదని తెలుసు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోను. నువ్వు నీ సైడ్ పడుకో, నేను నా సైడ్ పడుకుంటాను. మార్నింగ్లో లేచి వెజిటబుల్స్ కూడా సిటీకి సెల్ చేయాలి కదా, టెన్షన్ తీసుకోకు, నా ఇంటెన్షన్స్ ఎప్పుడూ రాంగ్గా ఉండవు అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. జెన్నీ తన హృదయాన్ని వదిలించుకుంటూ ఇంత గట్టిగా కొట్టుకోవడం ఆపు అని అనుకుంటుంది. చాన్కి కూడా సేమ్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ దాదాపు కిస్ చేసుకోబోయారు అని చాన్కి తెలుసు. నెక్స్ట్ మార్నింగ్ జెన్నీ మాల్కి వెళ్తుంది వెజిటబుల్స్ సబ్మిట్ చేయడానికి. క్వాలిటీ చెక్ కూడా అప్రూవ్డ్ అయింది. ఆ రోజు తను ఎంత సంపాదిస్తుందోనని ఆలోచిస్తూ వెళ్తుంది. అదే మాల్లో మనం జెస్సీని చూస్తాం. ఆమె తన బాయ్ ఫ్రెండ్ జాన్తో ఉంది. జాన్ అంటాడు, ఎందుకో మామ్ నాకు ఇన్సిస్ట్ చేసింది నీకోసం బెస్ట్ డైమండ్ రింగ్ కొనమని. ఇది విన్న జెస్సీ చాలా హ్యాపీ అవుతుంది. ఇది చెప్పడం వల్ల గుర్తొచ్చింది, నెక్స్ట్ వీక్ మిస్టర్ యూ యొక్క బిగ్ పార్టీ ఉంది, నీకు ఇన్వైట్ రాలేదా అని అడుగుతుంది. ఇప్పుడు జాన్కి తెలుసు తనకింకా ఇన్విటేషన్ రాలేదని. కానీ ఆ మాట జెస్సీకి ఎలా చెప్పాలి? ఇన్విటేషన్ ఎందుకొస్తుంది? వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ నా స్పెషల్ ఫ్రెండ్ కాబట్టి కాల్ వచ్చింది, నేనక్కడికి వెళ్లాల్సిందే అని లై చెప్తాడు. ఇది విన్న జెస్సీ హ్యాపీ అవుతుంది, మంచివాణ్ణి పట్టాను, ఇంత కనెక్షన్స్ ఉన్నాయి అని. జాన్ వెళ్తాడు రింగ్స్ చూడ్టానికి. తను మామ్ కార్డ్ స్వైప్ చేయబోతున్నాడు, ఎందుకంటే తన దగ్గర అంత డబ్బు లేదు. జెస్సీ ఆ డైమండ్ రింగ్ గురించి చాలా హ్యాపీ అవుతుంది. ఆమె జాన్తో ఉన్నది మనీ కోసమే, లగ్జరీ లైఫ్ కోసమే. నెక్స్ట్ డే చాన్ ఇన్స్పెక్షన్కి వెళ్తాడు. ఇప్పుడు మనకు తెలుస్తుంది చాన్ తన ఐడెంటిటీ గురించే కాదు, తన లెగ్స్ గురించి కూడా అబద్ధం చెప్పాడని. అతను యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ ఫైన్ పర్సన్. తన 2 కాళ్లపై నిలబడగలడు, పరుగెత్తగలడు. డిసబిలిటీ అనేది అతని పూర్తి నాటకం తప్ప వేరేమీ కాదు. అందరూ చాన్తో ఇన్స్పెక్షన్ లోపలికి వెళ్తారు. అక్కడ జెనీ ఉంది. తన వెజిటబుల్స్ అన్నిటినీ ఫుడ్ ట్రేలో అడ్జస్ట్ చేస్తోంది. ఆమె సంతోషంగా పనిచేస్తుంటే జెస్సీకి అది చూడ్డానికి చాలా పెయిన్ఫుల్గా ఉంది. వెంటనే జెస్సీ జెనీ దగ్గరికి వెళ్తుంది ఆమెను మాక్ చేయడానికి. ఆమె ట్రేని తీసుకుని, నువ్వెందుకిలాంటి వెజిటబుల్స్ అమ్ముతున్నావు? ఇవన్నీ ఇంజెక్టెడ్ వెజిటబుల్స్ అని తెలుసు నాకు. కస్టమర్స్ హెల్త్తో ఆడుకుంటున్నావా అని చెప్తుంది. ఇది వినగానే కస్టమర్స్ అందరూ భయపడతారు, ఈ ఫుడ్ వాళ్ళ హెల్త్కి పాయిజనస్ అవుతుందా అని. జెనీ వివరిస్తుంది, అలాంటిది ఏమీ లేదు, నా హస్బెండ్ తన చేతులతో పండించిన వెజిటబుల్స్ ఇవి, పూర్తిగా ఆర్గానిక్, ఏ కెమికల్ పెస్టిసైడ్ కూడా మిక్స్ చేయలేదు అని. కానీ జెస్సీ వాళ్ళకంటుంది, తీసుకోండి, కానీ తర్వాత మీ పిల్లలు స్టమక్ ఆచ్తో మళ్ళీ రావద్దు బ్లేమ్ చేయడానికి. ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతోంది ఇందులో ఎంత అడల్ట్రేషన్ ఉందో అని. ఇది విన్న వాళ్ళందరూ ఆ ప్యాకెట్స్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత జెస్సీ హ్యాపీ అవుతుంది. జెనీకి అర్థమవుతుంది ఇదంతా తెలిసి చేసిందని. జెనీ జెస్సీని అడుగుతుంది, నీకేం ప్రాబ్లం? నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నీకు చాలా ఫ్రీ టైం ఉందే. జెస్సీ అంటుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తావా ఆ డిసేబుల్డ్ పర్సన్తో? నాకు చాలా హ్యాపీగా ఉంది నా పెళ్లి అతనితో కాలేదని. లేకపోతే నాకు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చేది, నా రెప్యుటేషన్ ఏమయ్యేది అని. జెనీకి చాలా కోపం వస్తుంది. ఆమె అంటుంది, నేను మరియు నా హస్బెండ్ మా కష్టపడి సంపాదించినది తింటాం, ఎవరిపైనా డిపెండ్ అయ్యి కాదు. అంతలో జెస్సీ నవ్వుతుంది, డబ్బు తప్ప ఇంకేం ఇంపార్టెంట్ అని. చాన్ అదే టైంలో ఆ మార్ట్లో ఇన్స్పెక్షన్కి వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి ఆగి వాళ్ల మాటలు వినాలనుకుంటున్నాడు.
మేనేజర్ అక్కడి నుండి వెళ్తాడు. జెనీ మేనేజర్కి చెప్తుంది ఎలా జెసీ వల్ల ఆమె వెజిటబుల్స్ ఇప్పుడు సెల్ కావడం లేదో. జెసీ మేనేజర్కి చెప్తుంది, ఇది నా సిస్టర్. ఆమె వేసుకున్న బ్రేస్లెట్ నా దగ్గర నుండి దొంగిలించింది. ఆమె మామ్ డాడ్ వల్ల ఏమీ అనలేకపోయాను. ఈ అమ్మాయి అసలు ట్రస్ట్ చేయడానికి లాయక్కు కాదు అని. మేనేజర్కి కోపం వస్తుంది. జెనీని అక్కడి నుండి వెళ్ళమని చెప్తాడు. నెక్స్ట్ టైం డెలివరీ చేయవద్దని కూడా అంటాడు. చాన్కి కూడా కోపం వస్తుంది. మేనేజర్ ఒక్కరి సైడ్ తీసుకుని డిస్క్రిమినేషన్ చేస్తున్నాడని అనిపిస్తుంది. లేచి వెళ్లాలనుకున్నా జెనీ తనకు తానే హ్యాండిల్ చేసుకుంటుందని అర్థమవుతుంది. జెనీ అంటుంది, నాకు అర్థమవుతోంది. నేను డిజైనర్ క్లోత్స్ వేసుకోలేదు. సిటీ సైడ్ నుండి కాదు, విలేజ్ నుండి వచ్చాను. అందుకే నన్ను డిఫరెంట్లీ ట్రీట్ చేస్తున్నారు. ఈ బ్రేస్లెట్ నా అమ్మ నాకు వదిలి వెళ్ళింది. ఆమె ఇప్పుడు ఈ వరల్డ్లో లేదు అని. వాళ్ళందరూ వస్తారు. జెనీ మాటలు విని చాలా బ్యాడ్ ఫీల్ అవుతారు. నిజంగా రిచ్ వాళ్లకి క్లాస్ ఉండదు. తమకంటే బిలో వాళ్ళని తక్కువగా చూపించడమే తెలుసు అని అంటారు. జెనీ అంటుంది, ఏమీ లేదు. నేను జెసీలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని బ్యూటిఫుల్గా మారాల్సింది. అప్పుడు పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేసేవారు. వాళ్ళింకా నవ్వుతారు. ఈ అమ్మాయి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అని. జెనీ అంటుంది, సారీ జెసీ, నేను మర్చిపోయాను. నీ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఎవరికీ తెలియకూడదు అని కదా. కోపంలో జెసీ ఆమెను కొట్టబోతుంది. కానీ జెనీ పక్కకు తప్పుకుంటుంది. జెసీ కింద పడిపోతుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ జాన్ పరుగెత్తుకు వస్తాడు. జెసీ అన్నీ కంప్లైంట్ చేస్తుంది. కోపంలో జాన్ జెనీని కొట్టబోయాడు. కానీ అప్పుడు స్పెషల్ అసిస్టెంట్ వచ్చి జాన్ చేయి పట్టుకుంటాడు. జాన్ ఈ అసిస్టెంట్ని డోర్ కనెక్షన్ వల్ల మాత్రమే తెలుసు. చాన్ వీల్ చైర్లో వస్తాడు. జెనీ అతన్ని అడుగుతుంది, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని. చాన్లాయ్ చెప్తాడు, ఆ బాస్తో మీటింగ్ కోసం వచ్చాను. బాగా డ్రెస్ చేసుకుని వస్తే మీటింగ్ బాగా అవుతుందని వచ్చాను. బావున్నానా అని. జెనీ అంటుంది, నువ్వు హై క్లాస్ మోడల్లా కనిపిస్తున్నావు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని. ఇది విన్న జెసీ అర్థం చేసుకుంటుంది ఇతను ఆమె పూర్ డిసేబుల్డ్ హస్బెండ్ అని. జెనీ జెసీకి చెప్పడం మొదలుపెడుతుంది. జెసీ జెనీని కొట్టబోయినప్పుడు జెనీ పక్కకు తప్పుకుంది. కానీ జాన్ ఆగలేదు. అతను జెనీ హెడ్ని ఫుడ్ కార్ట్తో కొట్టాడు. జెనీకి బ్లీడింగ్ అవుతుంది. ఆమె అన్కాన్షియస్ అవుతుంది. అసిస్టెంట్ వెంటనే అంబులెన్స్ పిలవమంటాడు. చాన్కి చాలా కోపం వస్తుంది. జాన్ అంటాడు, ఎక్కువ నాటకాలాపండి. చిన్న దెబ్బ తగిలింది. మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తాను. అడిగే అవసరం లేదు అని. చాన్ అసిస్టెంట్కి సైగ చేస్తాడు. జెసీ మరియు జాన్ని గార్డ్స్ పట్టుకుంటారు. జెసీ అంటుంది, ఏం చేస్తున్నారు? జాన్ కంపెనీ నీకు థింగ్స్ సెల్ చేస్తుంది కదా అని. అసిస్టెంట్ అంటాడు, ఇది జాన్ ఒక్కడి కంపెనీ కాదు. నేను జాన్కి స్పెషల్ ఫ్రెండ్ కాదు. జరిగింది తప్పు. ఇప్పట్నుండి మన కంపెనీతో పాటు ఏ కంపెనీ అయినా నీకు సప్లై ఇవ్వడం ఆపాలి. ఇవ్వకపోతే యూ కంపెనీతో పంగా తీసుకోవాల్సి ఉంటుంది అని. ఇది విన్న జాన్ అసిస్టెంట్ పాదాల దగ్గర వేడుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ల కంపెనీ యూ కంపెనీ వల్లే రన్ అవుతుందని తెలుసు కాబట్టి. కానీ అసిస్టెంట్ మాఫ్ చేయలేదు. హాస్పిటల్లో జెనీ మెల్లగా స్పృహలోకి వస్తోంది. ఆమె విజువలైజ్ అవుతోంది. హాస్పిటల్కి వచ్చినప్పుడు చాన్ బెడ్ పుష్ చేయడంలో హెల్ప్ చేశాడని. భయంతో ఆమె లేచింది. లేచిన వెంటనే చాన్ తన వీల్చైర్లో కూర్చుంటాడు. లేవగానే జెనీ చాన్ పేరు పెట్టి అరుస్తుంది. చాన్ వెంటనే దగ్గరకు వస్తాడు. జెనీ అంటుంది, నీ లెగ్స్ నయమైపోయాయి అని. చాన్ అర్థం చేసుకుంటాడు జెనీకి గుర్తుంది అని. చాన్ అంటాడు, మంచి డ్రీమ్ కాబోలు. నిజంగా నా లెగ్స్ నయమైతే మంచిదే అని హోప్ చేస్తున్నాను అని. చాన్ అనుకుంటున్నాడు, వాట్ ఇఫ్ జెనీకి నిజం తెలిస్తే ఆమె అప్పటికీ లవ్ చేస్తుందా లేదా లాయ్ వల్ల హేట్ చేస్తుందా అని. జెనీ చాన్ని మోటివేట్ చేస్తుంది, వరీ చేయకు. మనిద్దరం కలిసి ఉన్నాం కాబట్టి అన్నీ బాగవుతాయి. నీ లెగ్స్ కూడా నయమవుతాయి అని. కానీ ఇంత చెప్పగానే ఆమె తలనొప్పి మొదలవుతుంది. చక్కర్లు వస్తాయి. చాన్ భుజం మీద పడిపోతుంది. వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చాలా ఎక్కువైంది. దాదాపు కిస్ చేసుకోబోయారు. కానీ అంతలో నర్స్ వస్తుంది. జెనీ బ్యాండేజ్ చేంజ్ చేయాలి. చాన్ తానే చేస్తాడు. ఈ స్కార్ హీల్ అవ్వడానికి ఒక్క వీక్ అయినా పడుతుంది అంటాడు. జెనీ అంటుంది, నువ్వు వాంట్ అంటే జల్దీ అవుతుంది అని. మళ్లీ వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. ఈసారి నర్స్ హాస్పిటల్ బిల్తో వస్తుంది. వాళ్ల కిస్ మళ్లీ ఆగిపోతుంది. బిల్ చూసి జెనీని చాలా షాక్ అయింది. ఇంత బిల్ ఎక్కడ్నుండి వచ్చింది? ఇంత పే చెయ్యం. హాస్పిటల్ అంటే ఏమిటి? లగ్జరీ రెస్టారెంట్ అనుకున్నారా అని. చాన్ అంటాడు, జెనీ నా దగ్గర డబ్బులున్నాయి, పే చేయగలను అని. జెనీ అంటుంది, లేదు, అంత డబ్బు వేస్ట్ చెయ్యం అని లేవబోతుంది. అంతలో ఆమెకు ఆ చిదా ఆంటీ అరుపులు వినిపిస్తాయి. ఆమె బిల్కి స్పాన్సర్ దొరికేసింది. ఆమె పరుగున వెళ్లి ఆంటీకి అంటుంది,
నా ఈ కండిషన్ మీ అమ్మాయి వల్ల అయింది అని. ఆంటీ అంటుంది, నువ్వే ఏదో చేసి ఉంటావు, అందుకే నా అమ్మాయి హ్యాండ్ రేస్ చేసింది అని. జెనీ అంటుంది, మీ అమ్మాయి మీలాంటిదే, ఇప్పుడు మీరు కాంపెన్సేట్ చేయాలి, బిల్ మీరే పే చేయాలి అని. ఆంటీ మొత్తం మానేస్తుంది పే చేయనని. జెనీ అంటుంది, ఏమీ లేదు, పే చేయకండి అని మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మొదలుపెడుతుంది. సారీ ఆంటీ, ఏమీ అనుకోకండి, మీరందరికీ నేను ఎంత బర్డన్గా ఉన్నానో తెలుసు నాకు. నా తలపై ఎవరి చేయి లేదు, డబ్బూ లేదు, ఏమీ లేదు, ఈఎంఐగా పే చేస్తాను. మీ అమ్మాయి తప్పు కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. నేను లోవర్ క్లాస్ నుండి వచ్చాను కదా, సహించుకుంటాను అని. వాళ్ళందరికీ ఆంటీ మీద కోపం వస్తుంది. ఇంత డబ్బుండి ఇంత గర్వమా, వాళ్ళ కష్ట సమయంలో ఇంకా చేజేసుకుంటున్నావు అని. ఆంటీకి చాలా కోపం వస్తుంది జెనీ మాటల వల్ల ఆమె రెప్యుటేషన్ పోతోందని. జెనీని కొట్టబోయింది కానీ చాన్ వార్నింగ్ ఇస్తాడు, నా వైఫ్ మీద హ్యాండ్ రేస్ చేయవద్దు అని. ఆంటీ అంటుంది, అరే నువ్వా, ఆమె డిసేబుల్డ్ హస్బెండ్, ఆ పావర్టీ వాసన ఎక్కడ్నుండి వస్తోందో అర్థమైంది అని. చాన్ అంటాడు, నాకు తెలుసు నేను మీలా రిచ్ కాదు, కానీ అందుకని నా వైఫ్ని ఇలా ఇన్సల్ట్ చేస్తారా, కొట్టాలని ప్రయత్నిస్తారా? నేను మీ లెవెల్కి రాలేను, అందుకే మనిద్దరం సారీ చెప్తామని. ఆంటీ అంటుంది, మంచిది, నీకు నీ పొజిషన్ తెలిసింది, ప్రాపర్లీ సారీ చెప్పు, అప్పుడు కన్సిడర్ చేస్తాను అని. వాళ్ళిద్దరూ సారీ చెప్పబోతున్నారు. అంతలో అక్కడున్న పేషెంట్స్ మరియు వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఆంటీ మీద ఒకేసారి అటాక్ చేయడం మొదలుపెడతారు. ఎంత విషస్ పర్సన్, తప్పు చేసి తనే ఇన్నసెంట్లా చూపించుకుంటావా, వాళ్ళు కష్ట సమయంలో ఉంటే ఇంకా వర్స్ చేస్తావా అని. ఆంటీ పిచ్చిగా అరవడం మొదలుపెడుతుంది. డీన్ అక్కడికి వస్తాడు. ఆంటీ అనుకుంటుంది రిచ్ కాబట్టి డీన్ తన సైడ్ తీసుకుంటాడని. కానీ చాన్ డీన్తో అంటాడు, మేం విలేజ్ నుండి వచ్చాం, కానీ అందుకని హాస్పిటల్ మాకు పార్షలీ ట్రీట్ చేయాలా అని. డీన్ చాన్ని బాగా తెలుసు, మొత్తం చెప్తాడు, కాదు, ఇక్కడ అందరూ ఈక్వల్, రిచ్ అయినా పువర్ అయినా అని. యాంటీ థ్రెటన్ చేస్తుంది, ఒకసారి జాన్ ఫ్యామిలీకి తెలిస్తే వాళ్ళు హువో ఫ్యామిలీ నుండి వచ్చారు, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి అని. డీన్ చెప్తాడు, వాళ్ళ దగ్గర నుండి మేం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలని లేదు, పియో కంపెనీతో మాకు రిలేషన్స్ ఉండాలి, వాళ్ళ అసిస్టెంట్ స్పెషలీ వచ్చి చెప్పారు హువో ఫ్యామిలీతో రిలేషన్స్ ఉంచుకోవద్దని అని. ఇది విన్న ఆంటీ షాక్ అయింది, ఒక్కసారిగా ఆమె పవర్ పోయిందని. జెనీ చాలా ఎంజాయ్ చేస్తుంది. జెనీ అడుగుతుంది, వీళ్ళు మన వల్ల ఇలా చేశారా అని. చాన్ అంటాడు, అవుతుంది, అసిస్టెంట్ చాలా కైండ్ పర్సన్, అందుకే రైట్ డిసిజన్ తీసుకున్నారు అని. జెనీ హ్యాపీ అవుతుంది, ఇప్పటికీ ఈ వరల్డ్లో గుడ్నెస్ ఉంది అని. ఆంటీ అక్కడి నుండి పోవాలని చూసింది, కానీ చాన్ ఆపుతాడు. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేస్తారు, తప్పు మీ అమ్మాయిది కదా అని. ఆంటీ మొత్తం చేసింది. చాన్ డీన్కి సైగ చేస్తాడు. డీన్ ఆంటీకి పే చేయాల్సిందే, అసిస్టెంట్కి తెలిస్తే హువో ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తారు అని. ఇది వినగానే ఆంటీ వెంటనే పే చేయడానికి రెడీ అయింది. జెనీ 5 అని సైగ చేస్తుంది. ఆంటీ 50,000 యువాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. జెనీ చాలా హ్యాపీ అవుతుంది. చాన్కి అంటుంది, మరో 2-3 సార్లు జెసీ నన్ను కొట్టనివ్వు, నీ లెగ్స్ ట్రీట్మెంట్కి అవసరమైన కాంపెన్సేషన్ డబ్బు జమ అవుతుంది అని. ఇది వినగానే చాన్ చాలా బ్యాడ్ ఫీల్ అవుతాడు. జెనీ ఎంత సిలీగా ఉందో అని, డబ్బు కోసం తనను తానే హర్ట్ చేసుకోవాలని అనుకుంటోంది అతని లెగ్స్ ట్రీట్మెంట్కి అని. ఇప్పుడు జెసీ మరియు జాన్ కలిసి కూర్చున్నారు. జెసీ అర్థం చేసుకోలేదు, హువో ఫ్యామిలీ కార్పొరేషన్ అంతా పోయింది అంటే జాన్ బ్యాంక్రప్ట్ అవుతాడా, అతని దగ్గర డబ్బుండదా అని. అలా అయితే తనకు న్యూ టార్గెట్ వెతుక్కోవాలని. జాన్ టీ తీసుకువస్తాడు. జెసీ ఏమీ మాట్లాడట్లేదు. జాన్ ఆమెను జడ్జ్ చేస్తాడు, నన్ను వదిలేయాలని అనుకుంటున్నావా, మర్చిపోకు, నువ్వే జెనీని హర్ట్ చేశావు, అందుకే ఇలా జరిగింది, నన్ను బ్లేమ్ చేస్తావా అని. జెసీ అంటుంది, కాదు బేబీ, నేనిలాంటివేమీ ఆలోచించట్లేదు, నీ గురించే ఆలోచిస్తున్నాను అని. జాన్ హ్యాపీ అవుతాడు జెసీ తన సైడ్ ఉందని. కానీ అతనికి తెలీదు, ఆమె మనసులో నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటోంది. ఇక ఇతడు తనకు ఎంత స్పెండ్ చేయగలడో అని కూడా ప్లాన్ వేస్తోంది అని. మనమిప్పుడు జెనీని చూస్తాం. ఆమె చాన్ కోసం ఒక టార్గెట్ తీసుకొచ్చింది. ఇది చాన్ ఇన్వెంటరీ స్టాక్ మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. చాన్ అంటాడు, ఇంత డబ్బు స్పెండ్ అవుతోంది కదా అని. జెనీ అంటుంది, ఇది స్పెండ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అంటారు, మన బిజినెస్ కోసమే చేస్తున్నాం. నా దగ్గర ఇంకో ఫ్యాంటాస్టిక్ ఐడియా ఉంది, టెంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను పీపుల్కి, మన గురించి తెలిసి ఆర్డర్స్ రావడం మొదలవుతాయని. ఆమె వెళ్లబోతుంటే చాన్ ఆపుతాడు. వాళ్ళిద్దరి క్లోజ్నెస్ పెరుగుతుంది. నేను కూడా నీతో వస్తాను అంటాడు. జెనీ అంటుంది, ఇంత చిన్న మాట కూడా నార్మలీ చెప్పవచ్చు కదా, నన్నులాగే అవసరమేముంది అని. అప్పుడు వాళ్ళిద్దరూ టెంప్లెట్స్ పంచడానికి వెళ్తారు.
జెనీ జాన్ బుజ్జిగా అతన్ని తీసుకొచ్చింది, ఎందుకంటే చాన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆమె అమ్మాయిలందరికీ చెప్తుంది, ఈ హ్యాండ్సమ్ అబ్బాయిని చూసి ఆర్డర్ చేసే అమ్మాయిలకి 20 డిస్కౌంట్ ఉంటుంది అని. దాదాపు సగానికి పైగా అమ్మాయిలు చాన్కి ఆర్డర్ ప్లేస్ చేయటానికి రెడీ అయిపోయారు. చాన్ చాలా షై అవుతాడు. అక్కడొక బార్టెండర్కి టెంప్లెట్ ఇవ్వడానికి వెళ్ళింది. జాన్ వచ్చి దాన్ని తీసుకుని మాక్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పోస్టర్ పగలగొట్టి పారేశాడు. జెనీకి కోపం వచ్చినా ఏమీ చేయలేదు. జాన్ జెనీని చాలా మాక్ చేస్తున్నాడు. జెనీ చాన్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ కార్డ్ ప్లే చేయడం మొదలుపెడుతుంది. నేను అర్థం చేసుకోగలను, మీలా రిచ్ కాదు నేను, కానీ దానికి నేను ఎర్న్ చేయడం ఆపాలా? నేను దొంగ పని చేయడం లేదు, చేతులారా పనిచేసి సంపాదించడానికి ట్రై చేస్తున్నాను, కానీ మీలాంటి వాళ్ళు మాల్ పడుకోకుండా పుల్ డౌన్ చేస్తారు అని. క్యాఫేలో కస్టమర్స్ అందరూ జెనీ సైడ్ తీసుకుంటున్నారు. కానీ డబ్బు మాట్లాడుతుంది కదా. జాన్ డబ్బు తీసి ఈ కపుల్ని కర్స్ చేసిన వాళ్లకి ఈ మనీ బండిల్ ఇస్తాను అని. 2 మంది కర్స్ చేయడానికి మొదలుపెట్టారు. జెనీ అనుకుంటుంది, డబ్బు తప్ప పీపుల్కి ఏమీ కనపడదు అని. అక్కడ్నుండి చాన్ని తీసుకుని వెళ్లాలనుకుంది, కానీ చాన్ ఆపుతాడు, నన్ను నమ్ము అని. చాన్ వాళ్ళందరికీ క్లియర్లీ చెప్తాడు, ఇలాంటివి చేస్తే కోర్టులో హెవీ కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ కూడా ఉంటుంది అని. జాన్ నవ్వుతాడు, నీలాంటి డిసేబుల్డ్ పర్సన్ నన్ను కేస్ చేస్తావా? నీ లెగ్స్ ఎక్కడికీ చేరలేదు, వాటికి ఉన్న గతే నీకు పడుతుందేమో. నేను చెప్పినట్టు చేయి, నీల్ డౌన్ చేసి సారీ చెప్పించగలను అని. జెనీ జాన్ మీద అరుస్తుంది, నా హస్బెండ్ ముందు ఏ ఒక్కరూ అలా చేయరు అని. చాన్ అంటాడు, నీ డార్క్ సర్కిల్స్ కంటే డార్క్ ఏదైనా ఉంటే అది నీ ఫ్యూచర్ అని. జాన్కి చాలా ట్రిగర్ అయింది. కోపంలో గ్లాస్ పారేశాడు. జెనీ చేతికి తగిలింది. చాన్కి కూడా చాలా కోపం వస్తుంది. కానీ అంతలో బాడీగార్డ్స్ వస్తారు ఆ స్పెషల్ అసిస్టెంట్తో. అసిస్టెంట్ని చూసి జాన్ భయపడిపోతాడు. మళ్లీ పిఓ కంపెనీ ముందు ఇలా ఎంబారస్ అవ్వాల్సి వచ్చింది అని. అసిస్టెంట్ అంటాడు, ఇంకా నువ్వు సేమ్ మర్యాద లేని పర్సన్ అయ్యున్నావు, లాస్ట్ టైం సరిపోలేదా, ఒక బేచారా పర్సన్ని డిగ్రేడ్ చేస్తున్నావు అని. జాన్ అందర్నీ బ్లేమ్ చేస్తాడు. వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు, జాన్ వాళ్లకి డబ్బులిచ్చాడని. అసిస్టెంట్ అంటాడు, లేదు, ఈ టైం నువ్వు నీకు నువ్వే పనిష్ చేసుకో, లేదా నేను చేస్తాను అని. జాన్ తనకు తానే చెంపలు వేసుకుంటాడు. తప్పు యాక్సెప్ట్ చేస్తాడు, సారీ చేస్తాడు. అసిస్టెంట్ అంటాడు, నువ్వు తప్పు పర్సన్ దగ్గర సారీ చేస్తున్నావు, జెనీ మేడం నిన్ను మాఫ్ చేస్తే నేను కూడా మాఫ్ చేస్తాను అని. జెనీ ఈజీగా మాఫ్ చేయడానికి రెడీ లేదు. ఆమె టెంప్లెట్స్ పారేశాడు, బిజినెస్ ఇన్సల్ట్ చేశాడు. జాన్ జెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్లీ థ్రెటన్ చేస్తాడు, క్వైట్లీ మాఫ్ చేయి, లేదంటే ఒంటరిగా నీ హస్బెండ్ కనిపిస్తే అతను అలైవ్ ఉండడు అని. చాన్ ఇది విన్నాడు. అంటాడు, నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా క్వాలిఫైడ్ కావు, కిల్ చేయడం డ్రీంలో కూడా థింక్ చేయలేవు. నా లెవెల్ గురించి అడిగావు కదా, ఈ గ్లోబల్ బిజినెస్ ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను అని అసిస్టెంట్కి ఆ టెంప్లెట్ ఇస్తాడు. జాన్ నవ్వుతాడు, నీ స్టార్టప్ గ్లోబల్ బిజినెస్ వాళ్ళకి రీచ్ అవుతుందా? నీ లెగ్స్ చేరలేనట్లే నీ డ్రీమ్స్ చేరవు. ఉప్స్, నీ లెగ్స్ ఎక్కడికి వెళ్ళలేవు కదా అని. అసిస్టెంట్ చాన్ అగ్రీ చేస్తాడు. జాన్ని అగైన్ అడ్వైజ్ చేయబోయాడు. అసిస్టెంట్ వారించాడు. జెనీ చాలా హ్యాపీ అయింది. ఎంతగా అంటే చాన్ చీక్ మీద కిస్ చేసింది. చాన్ ఒక స్టాచ్యూలా ఆగిపోయాడు. ప్రాసెస్ కానేలేదు. జెనీ తనను కిస్ చేసిందని బిలీవ్ కాలేదు. రాత్రి వాళ్ళిద్దరూ గార్డెన్లో ఉన్నారు. జెనీ అన్నీ సెటప్ చేసింది. చాన్కి చెప్తోంది, చాన్ ఆమె లైఫ్లో లక్కీ స్టార్ అని. చాన్ అంటాడు, అయితే నాకు రివార్డ్ ఇవ్వాలి కదా అని. జెనీ చాన్ని కిస్ చేసి రివార్డ్ ఇచ్చింది. ఈసారి ఆ కిస్ని ఇంటరప్ట్ చేయడానికి ఎవరూ మధ్యలో రాలేదు. ఇప్పుడు జియాంగ్ ఫ్యామిలీ ఇంట్లో సీన్ చూస్తాం. అంకుల్ ఆంటీకి మళ్లీ ఇన్వైట్ వస్తుంది. కానీ ఈసారి ఆ ఇన్వైట్ అడ్రస్ మారింది. లొకేషన్ హ్యాపీ ఫామ్ అయింది. ఇది చూసి జెస్సీ అర్థం చేసుకుంది, ఇది ఆ విలేజ్, జెనీ పెళ్లి చేసుకున్న చోటే. అంకుల్ ఆంటీ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. జెస్సీకి ఒక్క విషయం మాత్రం తెలుసు, అక్కడికి వెళ్ళి జెనీని కనీసం హ్యూమిలియేట్ చేసి వెళ్లాలని. నెక్స్ట్ మార్నింగ్ జెనీకి చాలా మంచి మార్నింగ్ వస్తుంది. జెనీకి చాన్ మసిల్స్ ఫీల్ అవుతున్నాయి. చాన్ అంటాడు, ఎంజాయ్ అవుతున్నావా అని. జెనీ అంటుంది, చాలా ఎంజాయ్ అవుతున్నాను అని. చాన్ ఫేస్ చూడగానే చాలా ఎంబారెస్డ్ ఫీల్ అవుతుంది. షైగా అక్కడి నుండి పరుగెత్తుతుంది. చాన్కి మెల్లగా రియలైజ్ అవుతుంది తన వైఫ్ ఎంత క్యూటో అని. తర్వాత జెస్సీ ఆ విలేజ్కి వస్తుంది. జెనీ పనిచేస్తుంటే చూసి జెనీ పీస్ డిస్టర్బ్ చేయడానికి వెళ్తుంది. చూసావు జెనీ, నీ ప్లేస్ తెలిసింది కదా, ఇక్కడే డిజర్వ్ చేస్తావు అని. జెనీ అంటుంది, ఇదేం మాట్లాడుతున్నావు, నేను నార్మలీ ఫామ్ వర్క్ చేస్తున్నాను, ఇందులో కూడా నీకు డిస్గస్టింగ్గా అనిపిస్తుందా? అయితే నీ చూపు తప్పు అని.
ఆమె దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడితే ఈ డర్టీ బకెట్లో నీళ్లు నీ ఫేస్ మీద పోస్తాను. అయినా ప్లాస్టిక్ ఫేస్కి ఏమవుతుంది అంటుంది. ఇది విన్న జెసీకి చాలా కోపం వస్తుంది. నీకు తెలీదా? యూ ఫ్యామిలీతో మాకిప్పుడు రిలేషన్ వచ్చింది. వాళ్లకి తెలిస్తే నిన్ను మరియు నీ డిసేబుల్డ్ హస్బెండ్ని జైలు పంపిస్తాను అని. చాన్ ఇదంతా విన్నాడు. అనుకున్నాడు యూ ఫ్యామిలీకి జియాంగ్ ఫ్యామిలీతో ఇప్పుడు ఏం రిలేషన్ వచ్చిందో అని. అంతలో ఆ చిదా ఆంటీ వస్తుంది. జెనీ మీద అరవడానికి వచ్చిన గెస్ట్తో ఇలా మాట్లాడకూడదు, వాళ్ళకి సారీ చెప్పు అని. చాన్ మొత్తం చేస్తాడు. నా వైఫ్ ఏ యారగెంట్ పర్సన్కి సారీ చేయదు, ఆమె తప్పు కూడా లేదు అని. వాళ్ళిద్దరూ లవ్లీ కపుల్లా కనిపించారు. ఇది చూసి ఆంటీ మరియు జెసీ ఇద్దరికీ కోపం వచ్చింది. చాన్ అక్కడి నుండి జెనీని తీసుకువెళ్తాడు. ఇది చూసి జెసీ ఆ ఆంటీతో టీం అవుతుంది. జెనీని తక్కువగా చేయడానికి కలిసి ప్లాన్ వేస్తారు. తర్వాత చూస్తాం. అన్ని ప్రిపరేషన్స్ అయ్యాయి. మెయిన్ గెస్ట్స్ అందరూ వచ్చారు. చాన్ వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీకు నేనొక నార్మల్ ఫామ్ హౌస్ ఓనర్ని, నా రియల్ ఐడెంటిటీ మిస్టర్ యూతన్ని మర్చిపోండి అని. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. దూరం నుండి టెలిస్కోప్తో జాన్ ఇదంతా చూస్తున్నాడు. వీల్ చైర్ వాళ్ల ముందు ఎందుకందరూ బౌడౌన్ చేస్తున్నారని అర్థం కాలేదు. కానీ అసిస్టెంట్ ముందుకు వెళ్ళినప్పుడు అనుకుంటాడు, అసిస్టెంట్కి రెస్పెక్ట్ ఇస్తున్నారేమో అని. అందరితో సోషలైజ్ చేయాలని వెళ్తాడు. కానీ వాళ్ళందరికీ జాన్ క్యారెక్టర్ గురించి తెలుసు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు. జెసీ జెనీని టార్చర్ చేయడానికి వస్తుంది. జెనీ అడుగుతుంది, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని. జెసీ అంటుంది, మాక్కూడా ఈ స్పెషల్ ఈవెంట్కి ఇన్వైట్ వచ్చింది, కానీ నువ్విక్కడ ఉండడానికి డిజర్వ్ చేయవు అని. జెనీ నవ్వుతుంది, ఈ ఈవెంట్ మేమే ఆర్గనైజ్ చేశాం, నీకిక్కడి నుండి బాహర పంపే ఆప్షన్ మాకుంది అని. జెసీ నువ్వలా చేయలేవు అంటుంది. ఆంటీ ఆమె మెన్తో వస్తుంది జెనీని థ్రెటన్ చేయడానికి. జెనీ వాళ్లకి డబ్బు ఆఫర్ చేయబోయింది. కానీ ఎంత చేసినా వాళ్ళు జెనీ వైపు రాలేదు. జెనీ చాన్కి కాల్ చేసి కొంతమంది పార్టీ డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళని బాహర చేస్తాను అని చెప్తుంది. కాల్ కట్ అవుతుంది. జెనీ క్లియర్లీ అంటుంది, ఈ ఇల్లు, ఈ గార్డెన్ అన్నీ నాకే చెందుతాయి, ఏదైనా అయితే పోలీస్కి కాల్ చేస్తాను అని. ఆంటీ ప్రాపర్టీ పేపర్స్ చూపిస్తుంది. ఈ ప్రాపర్టీ ఇప్పుడు నాకు కొనుక్కున్నాను, నా పేరున ఉంది, నువ్వేం చేయగలవు అని. జెనీ అంటుంది, మనలో ఎవరూ సెల్ చేయలేదు, అలా నువ్వెలా ఓన్ చేస్తావు అని. అప్పుడు గొడవ మొదలైంది. చాన్ ఆ మెన్ని తిప్పి కొట్టిస్తున్నాడు. ఆంటీ కోపంలో జెనీని కర్రతో కొట్టబోయింది. చాన్ వీల్ చైర్ నుండి ఫైనలీ లేచి జెనీని కాపాడాడు. చాన్ నిలబడటం చూసి అందరూ షాక్డ్ అయ్యారు. అసిస్టెంట్కి తెలుసు, కానీ జెసీ మరియు మిగతా వాళ్లకి తెలీదు. అందరూ చాన్తో, మీకు మిరకల్ జరిగింది, దీన్నే పవర్ ఆఫ్ లవ్ అంటారు, ఆ లవ్ వల్ల నీ లెగ్స్ నయమయ్యాయి అని అంటున్నారు. జెనీ కూడా వాళ్ల మాటలు నమ్మి చాలా హ్యాపీ అయింది, చాన్ ఇప్పుడు నడవగలుగుతున్నాడని. ఆమె చాన్ని హగ్ చేయడం మొదలుపెట్టింది. చాన్ అందర్నీ అక్కడి నుండి వెళ్లమని సైగ చేస్తాడు. అసిస్టెంట్ అందర్నీ తీసుకుని వెళ్తాడు. జెనీ చాన్ని వదలడానికి రెడీ లేదు, చాలా హ్యాపీగా ఉంది చాన్ వాక్ చేయగలుగుతున్నాడని. నెక్స్ట్ డే సీన్లో చాన్ జెనీకి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ జెనీ కాల్ పిక్ చేయట్లేదు. అంతలో జెసీ కాల్ చేస్తుంది జెనీని. జెనీ గురించి తనకు తెలిసినది వల్ల వాళ్ళొక హోటల్ జిమ్ బాహర వెళ్తారు. లోపలి నుండి డిఫరెంట్ మెన్ వాయిసెస్ వినిపిస్తున్నాయి, పాటు ఒక అబ్బాయి వాయిస్ కూడా. జెసీ జెనీ మీద బ్లేమ్ చేయడం మొదలుపెడుతుంది, లేకి లేవచ్చు నీ పువర్ జెలస్ హస్బెండ్ని చీట్ చేస్తున్నావు అని. చాన్కి ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే జెనీ అలా చెయ్యదని అతనికి ట్రస్ట్ ఉంది. అంతలో జెనీ వేరే సైడ్ నుండి వస్తుంది చాలా స్నాక్స్తో. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. డోర్ ఓపెన్ అవగానే తెలిసింది జెనీ అక్కడ బిజినెస్ కోసం వచ్చిందని. ఆమె లైవ్ స్ట్రీమ్లో హ్యాండ్సమ్ బాయ్స్ సెటప్ చేసింది తన థింగ్స్ సెల్ చేయడానికి. ఇది చూసి జెసీకి చాలా కోపం వచ్చింది. జెసీ రిపోర్టర్స్ కూడా తీసుకొచ్చింది. జెనీ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. జెసీ వాళ్లకి కాల్ చేసి జెనీని ట్రాప్ చేయమని చెప్పిందని. ఇది బాహర వస్తే జెసీ ఫేస్ చాపుకుని పరిగెత్తాల్సి వచ్చింది. రిపోర్టర్స్ ఆమె వెనకపడ్డారు. ఆ తర్వాత చాన్కి తెలుస్తుంది జెనీ అంకుల్ చేతులారా జెనీ మామ్ డాడ్ ప్రాపర్టీస్ అన్నీ తన పేరు మీద చేసుకున్నాడని. జెనీకి బిలాంగ్ చేసే అన్ని వాళ్లు జెనీ అమ్మ డెత్ తర్వాత తీసుకున్నారు. జెనీని హాస్టల్కి పంపిపెట్టారు. చాన్ వెళ్తాడు ఆ అంకుల్ కంపెనీని డిస్ట్రాయ్ చేయడానికి. అది ఎప్పుడూ వాళ్లది కాదు కదా. తర్వాత నెక్స్ట్ డే సీన్లో జెనీ మిసెస్ యూగా వెళ్లాలని చూస్తుంది. ఆమెను వాళ్లు రికగ్నైజ్ చేయలేదు. మిసెస్ యూగా జెసీని కన్సిడర్ చేశారు ఆమె లగ్జరీ క్లోత్స్ వల్ల. జెసీ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్లు జెనీని మరియు ఆమె సామాను అన్నీ బాహరికి తీయడం మొదలుపెట్టారు. అంతలో చాన్ వస్తాడు.
నా వైఫ్ని ఇక్కడి నుండి తీయగల ధైర్యం ఎవరికుందో చూద్దాం అంటాడు. అందరూ చాన్ని గ్రీట్ చేయడం మొదలుపెట్టారు. జెనీకి ఏమీ అర్థం కాలేదు. జెసీ కంప్లీట్లీ షాక్డ్ అయింది. ఆమె అర్థం చేసుకుంది ఇతనే మిస్టర్ యూథన్ అని. అంకుల్ ఆంటీ కూడా ఇన్విటేషన్ కార్డ్తో వచ్చారు. చాన్ ఆ ఇన్విటేషన్ కార్డ్ చింపేశాడు. ఈ కంపెనీ మాత్రమే కాదు, ఈ కంట్రీలో ఏ కంపెనీ కూడా మీ రాంగ్ థింగ్స్కి సపోర్ట్ చేయదు అని. వాళ్ళని అక్కడి నుండి పారిపించేశాడు. జెనీకి తన రియల్ ఐడెంటిటీ చెప్పాడు. జెనీ సాడ్ కాదు, హ్యాపీ అయింది. నా హస్బెండ్ రిచ్ అని తెలిసింది. ఇక స్ట్రగుల్ చేయకుండా ఉంటామని. యూథన్ జెనీని ఒక స్మాల్ జాగాకి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా జెనీ టెడీ బేర్స్ ఉన్నాయి. యూథన్ జెనీని ఇంప్రెస్ చేయాలని ప్రిపేర్ చేశాడు. చాన్ జెనీని అడుగుతాడు, నేను నీ నుండి ఐడెంటిటీ అన్నీ దాచుకున్నాను, నువ్వు నా మీద యాంగ్రీ కాదా అని. జెనీ అంటుంది, నువ్వు దాచుకున్నావని నాకు యాంగ్రీగా ఉంది, కానీ ఏదో రీజన్ తప్పకుండా ఉంటుందని అర్థం చేసుకోగలను అని. అప్పుడు తెలుస్తుంది చాన్ అన్నీ ప్లాన్ చేశాడని. కానీ ఒరిజినలీ ఇన్వైట్ వచ్చింది జెనీ కాదు, జెసీకి. జెసీని తన దగ్గర్నుండి పంపించాలని ప్లాన్ చేశాడు. కానీ జెనీ వచ్చి అతని లైఫ్ని, అతని పర్స్పెక్టివ్ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. జెనీ అంటుంది, ఇప్పుడు మనిద్దరం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాం కలిసి అని. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత ట్రస్ట్ చేస్తారో అందరికీ తెలిసింది. స్పెషల్ అసిస్టెంట్ జియాంగ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు జ్యువెలరీ అన్నీ కలెక్ట్ చేసుకుని మళ్లీ నిలదొక్కుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ జ్యువెలరీ మరియు ఇల్లు అన్నీ జెనీ మామ్ డాడ్కి బిలాంగ్ చేస్తాయి. వాళ్ళు జెనీ అమ్మ డెత్ తర్వాత వాటిని తీసుకుని జెనీని హాస్టల్కి పంపారు. అసిస్టెంట్ వెళ్ళి వాటన్నిటినీ తీసుకుంటాడు. ప్యాక్ చేసిన లగేజ్ కూడా ఇవ్వడు. వాళ్ళని ఒంటరిగా వదిలేస్తాడు. ఇది చూసి జెసీకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఇప్పుడు మనం జెనీ మరియు చాన్ని చూస్తాం. వాళ్ళు కపుల్ డేట్ ఎంజాయ్ చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు. కానీ ఒక్కసారిగా జెనీ కనిపించకుండా పోయింది. చాన్ పానిక్ అవుతున్నాడు. ఇక్కడ కిడ్నాపింగ్ లేకుండా డ్రామా కంప్లీట్ కాదు కదా. జెసీ జెనీని కిడ్నాప్ చేసింది. జెసీ అనుకుంది చాన్ తన లైఫ్ ఇవ్వమని. చాన్ అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, డబ్బు, ఇల్లు, అన్నీ. కానీ జెసీకి తెలుసు అన్నీ యాక్సెప్ట్ చేసుకుని జెనీని వదిలేస్తే తర్వాత జైల్ కన్ఫర్మ్ అని. నువ్వు నీ లైఫ్ ఇవ్వు, నేనామెను వదిలేస్తాను అంటుంది. ఎందుకంటే చాన్ చనిపోతే జెనీ కూడా సేమ్ మిజరబుల్ పొజిషన్కి వస్తుంది, జెసీ ఉన్న పొజిషన్కి. చాన్ కూదేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ జెనీ మొత్తం చేస్తుంది వద్దని. జెసీ అటెన్షన్ మళ్లిన క్షణంలో చాన్ జెనీని రెస్క్యూ చేశాడు. జెసీని పోలీస్కి అప్పగించాడు. జెసీ అన్నీ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయింది. చాన్ అంటాడు, నీకివ్వాలో వద్దో అది నా ఇష్యూ. నా వైఫ్ని హర్ట్ చేశావు కాబట్టి జైల్ మాత్రం కన్ఫర్మ్ అని. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు విలేజ్ వాళ్లతో కలిసి చిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. విలేజ్ వాళ్లకి థ్యాంక్ యూ చెప్పడానికి వాళ్ళ సపోర్ట్కి. కానీ ఆ చిదా ఆంటీ మాత్రం ఆ ఈవెంట్లో లేదు. చాన్ అక్కడ జెనీకి ప్రపోజ్ చేస్తాడు, ఆమె కోరుకున్న విధంగానే. జెనీ హ్యాపీలీ పెళ్లికి ఎస్ చెప్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీలీ ఇక్కడే ఎండ్ అవుతుంది.